కడుపులో కలశం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. మౌనంగా ఉంటున్నాను అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. ఎవరి మీద మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. మీరేమి వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. కొన్నిసార్లు అవసరానికి 100 రూపాయలు కూడా దొరకవు. డబ్బుతో జాగ్రత్త. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు డబ్బు. కలలు కన్నంత సులువుగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సంవత్సరం మారినంత తేలికగా బ్రతుకు మారితే బాగుండు. నెల జీతానికి పనిచేసే వాళ్ళే అంత గర్వంగా ఉంటే కోట్లాది మందికి అన్నం పెట్టే రైతు ఇంకెంత గర్వంగా ఉండాలి? మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు. మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. పెన్ను ఎన్ని మంచి రాతలు రాసినా కూడా కాగితమే చరిత్రలో ఉంటుంది, కానీ పెన్ను కాదు కదా. గడప దాటొస్తే కానీ అర్థం కాలేదు. నాన్న తిడుతున్న మాటల్లో ప్రేమ, అమ్మ వండుతున్న వంటల్లో రుచి. నమ్మకం మనిషి మీద ఉండాలి, ఇతరులు చెప్పిన మాటల మీద కాదు. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు ఓడిపోయిన వాడు రేపు గెలుస్తాడు. మనిషి నాశనానికి 2 కారణాలు: ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. మగాడి జీవితం సంపాదిస్తేనే ఇంట్లో విలువ, కోరింది ఇస్తే పిల్లల దగ్గర విలువ, బాగుంటేనే బంధువుల దగ్గర విలువ. ఊరు దాటితే కానీ అర్థం కాదు ఒక్కొక్క రూపాయి ఎంత విలువైందో అని. చదువుకునేటప్పుడు జోకులు వేసుకొని నవ్వుకున్నంత ఈజీ కాదు చదువయ్యాక జీవితాన్ని ఎదుర్కోవడం. తల్లి లేకపోతే ఇల్లంతా చీకటి, తండ్రి లేకపోతే జీవితమంతా చీకటి. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం కానీ మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. శరీరం అలసిపోతే నా వల్ల కాదు అనిపిస్తుంది. మనస్సు అలసిపోతే నా వాళ్ళు కాదు అనిపిస్తుంది. చివరి పేజీకి తెలిసిన నిజాలు మొదటి పేజీకి తెలియదు కదా. అందుకే ఆనందంతో మొదలైన కథ కన్నీటితో ముగుస్తుంది. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిన పువ్వులు మళ్ళీ అతుక్కపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ మళ్ళీ పూలు పూస్తాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.